హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జావా సిరీస్. లాస్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ పార్ట్ 1 చూసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ఆపరేటర్స్ అంటే ఒక బ్రీఫ్ చూసుకొని నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఆపరేటర్స్ అంటే టూ ఆపరెంట్స్ మధ్యన ఒక ఆపరేషన్ చేసేదాన్ని ఉపయోగపడేది ఆపరేటర్స్ అంటే. నిన్న మనం 4 టైప్స్ చూసుకున్నాం. ఈ రోజు రిమైనింగ్ చూద్దాం. ఏమేంటి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్ అండ్ టెర్నరీ ఆపరేటర్ ఈ రోజు చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే బిట్ బిట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా సిస్టమ్ కి ఒక టాస్క్ పర్ఫామ్ చేయమని చెప్పడానికి అది అర్థం చేసుకోవాలంటే బిట్స్ లోనే అర్థం చేసుకునేది, అంటే వన్స్ అండ్ జీరోస్ లోనే. ఆ ఆ బిట్స్ లో ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడేదే బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అంటే జావాలో ఎండ్ ఆపరేటర్ ఉండిద్ది, ఆర్ ఆపరేటర్ అండ్ ఎక్స్ఆర్ ఆపరేటర్. ఎక్స్ఆర్ ఆపరేటర్ ఎలా ఉండదు, క్యాప్ క్యాప్ సింబల్. అండ్ నాట్ సింబల్. ఇది లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది, రైట్ షిఫ్ట్. ఇవి ఉంటాయి మొత్తం టోటల్ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో. ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఎండ్ ఎండ్ ఆపరేటర్ అంటే ఏదైనా ఫస్ట్ మనం ఇచ్చే వాల్యూస్ నెంబర్స్ ని అది బిట్స్ లో కన్వర్ట్ చేసుకుంది. బిట్స్ అంటే వన్స్ అండ్ జీరోస్ లో ఉండిద్ది అని చూసుకున్నాం. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 4 రాశాను, ఇది బిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే 4. ఇప్పుడు దీనికి ఒక సిరీస్ ఉండిద్ది, 8 4 8 4 2 1, ఇలా సిరీస్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి 4 కావాలి, సో 4 అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక్కసాట 1 పెడతాను, మిగతా అన్ని జీరోస్ పెడతాం. తెలిసే ఉంటుంది, 1 0 0. ఇది 4 కి ఈక్వలెంట్ బిట్స్. సో దీన్ని వీటిలో ఉన్న బిట్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడతాం. ఇప్పుడు 4 ఉంది, 4 తీసుకున్నాం. ఇంకొక వాల్యూ తీసుకున్నాం, 5 తీసుకున్నాం అంటే సపోజ్ 5. ఇప్పుడు 5 రావాలంటే ఎక్కడెక్కడ వన్స్ పెట్టాలంటే 4 + 1 5, అంతే కదా. సో 4 దగ్గర 1 పెడతాం, 1 దగ్గర 1 పెడతాం. అంటే అప్పుడు మిగతా 0 1 0 1. సో ఇలా పెట్టింది ఎండ్ ఆపరేటర్. ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ అంటే ఏం చూద్దాం. ఎండ్ ఆపరేటర్ అంటే నేను 4 కి 5 కి ఎండ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. 4 అండ్ 5 ఈ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆపరేషన్ చేయాలంటే ఇది 4 ఇది 5 కదా. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ నుండి చెక్ చేసుకుంటా వచ్చింది. అంటే 4 లో ఫస్ట్ రైట్ మోస్ట్ బిట్ ఏంటంటే 0. 5 లో రైట్ మోస్ట్ బిట్ 1. 0ని 1ని చెక్ చేసిద్ది. ఎప్పుడైతే ఆ రెండు 1 అవుతాయో అప్పుడు మాత్రమే ఆన్సర్ 1 వచ్చింది, లేకపోతే 0 వచ్చింది ఇంకే సిచ్యువేషన్ అయినా. ఫస్ట్ దీంట్లో చూద్దాం. ఫస్ట్ ఇది 0 ఉంది 4 లో, ఇక్కడ 1 ఉంది. 0 0 1, 0 అండ్ 1 అంటే 0 వస్తుంది. తర్వాత ఇక్కడ 0 అండ్ 0, 0 అండ్ 0 అన్న 0నే వచ్చింది. ఇక్కడ 1 అండ్ 1, 1 1, రెండు 1 ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది. ఇంకే సిచ్యువేషన్ అయినా 0నే వచ్చింది. ఎండ్ ఆపరేషన్ అంటే అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రెండు 1లు వచ్చినప్పుడు మాత్రమే 1 వచ్చింది. ఇంకే కేసులో అయినా 0 వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఆర్ ఆపరేషన్ వస్తే ఆర్ ఆర్ ఆపరేషన్ సేమ్. ఇప్పుడు ఈ రెండింటికి నేను ఆర్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. 4 ఆర్ 5 4 ఆర్ 5 చేసినప్పుడు ఆర్ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్. అంటే ఇప్పుడు రెండు ఆపోజిట్ కాదు, ఎలా అంటే ఒక 1 వచ్చినా కానీ రెండు వాల్యూస్ లో ఒక 1 వచ్చినా కానీ ఆన్సర్ ట్రూ అయింది, అంటే 1 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫస్ట్ 0 ఆర్ 1 ఉంది. సో ఒక 1 ఉంది రెండిట్లో, 1 వచ్చేసిద్ది అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి 0 ఆర్ 0, రెండు జీరోలే, సో 0 వచ్చింది. రెండు జీరోలు వస్తే మాత్రమే 0 వచ్చింది. ఇంకే సిచ్యువేషన్ లో అయినా 1 వచ్చింది. 1 1 ఆర్ 1, 1 ఆర్ 1 అంటే 1. 0 ఆర్ 0, 0 కాబట్టి రెండు 0 వస్తుంది. ఈ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏదైనా ఒక 1 వచ్చినా చాలు, ఎందుకంటే ఆర్ అంటున్నాం కదా. అయితే ఇందులో అయినా ఉండాలి 1, లేకపోతే ఇందులో అయినా ఉండాలి ఆర్. సో ఆ రెండిట్లో ఎక్కడైనా ఒక్క దాట 1 ఉంటే 1 వచ్చేసిద్ది అని. ఎండ్ అంటే ఎండ్ అని చెప్తున్నాను. సో ఎండ్ అంటే
ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ కూడా ఉండాలి, అలా చెప్తున్నట్టు ఎండ్ ఆపరేషన్. నెక్స్ట్ ఎక్స్ఆర్ చూద్దాం. ఎక్స్ఆర్ ఇప్పుడు ఈ రెండింటికి నేను 4 ఎక్స్ఆర్ 5 చేస్తాను. 4 ఎక్స్ఆర్ 5 చేస్తే ఎక్స్ఆర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే 2 1s కానీ 2 zeros కానీ వచ్చినప్పుడు 0 అయిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 2 1s కానీ 2 zeros కానీ అంటే పైన కింద అంటే ఈ బిట్ రెండు బిట్స్ సేమ్ వాల్యూస్ ఉంటే 0 వచ్చింది వాల్యూ, లేకపోతే 1 వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ 0 ఇక్కడ 1 రెండు డిఫరెంట్ బిట్స్. సో 4 ఫస్ట్ ఏం వచ్చింది అంటే 1 వచ్చింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ది 0 ఆర్ 0 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 0. తర్వాత 1 1 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 0 అగైన్. మళ్ళీ ఇక్కడ 0 0 రెండు మళ్ళీ సేమ్ ఉన్నాయి, సో మళ్ళీ 0నే వచ్చింది. ఇలా ఎక్స్ఆర్ పర్ఫామ్ చేస్తాం. తర్వాత నాట్ ఆపరేటర్. నాట్ ఆపరేటర్ అంటే ఇది యూనరీ ఆపరేటర్ లాగా కూడా పనిచేస్తుంది. నాట్ ఆపరేటర్ అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు సపోజ్ 4 ఒక్కటే తీసుకుంటా, ఒక్క వాల్యూ మీదే పనిచేస్తుంది. అంటే యూనరీ ఆపరేటర్ అంటే సింగిల్ ఆపరెండ్ మీద పనిచేసింది. సపోజ్ 4 తీసుకున్నాం, 4 యొక్క ఈక్వలెంట్ బిట్స్ ఏంటంటే 0 1 0 0 కదా చూసుకున్నాం. 0 1 0 0. ఇప్పుడు దీనికి నేను నాట్ 4 అని పెడతాను. నాట్ 4 అంటే ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసింది అంటే 0 ఉంటే 1 వచ్చింది, 1 ఉంటే 0 వచ్చింది. పైన ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, సో ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 ఉంది, సో ఇక్కడ 0 వచ్చింది. 0 ఉంది, 1 ఉంటే 0. సో ఇలా రివర్స్ లోకి కన్వర్ట్ చేసింది. నిన్న మనం బూలియన్ లో కూడా చూసుకున్నాం. ట్రూ అంటే ఫాల్స్ లోకి కన్వర్ట్ చేసింది, ఫాల్స్ అంటే ట్రూ లోకి కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఆపరేటర్. తర్వాత రైట్ షిఫ్ట్ చూద్దాం. రైట్ షిఫ్ట్ కాదు, లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బిట్స్ ని ఒక బిట్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేసిద్ది. అంటే సపోజ్ 4 తీసుకుందాం, 0 1 0 1. ఇప్పుడు నేను లెఫ్ట్ షిఫ్ట్ 4 అన్నాను అంటే ఇప్పుడు దీన్ని ఏం చేసిద్ది అంటే ఒక బిట్ ని లెఫ్ట్ కి షిఫ్ట్ చేసిద్ది. అంటే మనం యారోస్ ఇటువైపు చూపిస్తున్నాం లెఫ్ట్ కి, సో లెఫ్ట్ వైపు కి ఒక బిట్ ని మూవ్ చేసిద్ది. అంటే ఫస్ట్ 1 వచ్చింది, 0 1. ఇక్కడ ఇంకొక బిట్ లేదు అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది, కానీ మనకి 4 బిట్స్ ఉండాలి. సో లాస్ట్ లో 0తో ఫిల్ చేసిద్ది అది. సేమ్ దీనికి ఆపోజిట్ రైట్ షిఫ్ట్ 4 అంటే ఒక బిట్ ని రైట్ కి షిఫ్ట్ చేసిద్ది. అంటే ఇక్కడ ఉన్న 1 ని ముందుకు మూవ్ చేసిద్ది. అంటే ఇక్కడ ఏదో ఒక బిట్ రావాలి, సో అక్కడ 0తో ఫిల్ చేసిద్ది దాన్ని. 0 0 1 0 అంటే ఇక్కడ ఉన్న 1 ని ముందుకు షిఫ్ట్ చేసేసింది. సో ఈ 1 అనేది పోతుంది, ఇంకా పోయిద్ది. కాబట్టి ఇంకా మనకి మిగిలే వాల్యూ ఏంటంటే 0 1 0 0 1 0 అంతే ఉండిద్ది. అండ్ ఇక్కడ లాస్ట్ లో ఒక బిట్ పోయింది కాబట్టి లాస్ట్ లో ఒక బిట్ యాడ్ చేయాలి, 0. ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు యూనరీ ఆపరేటర్స్ చూద్దాం. యూనరీ ఆపరేటర్స్ అంటే ఏదైనా ఒక ఆపరెండ్ మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే యూనరీ ఆపరేటర్ వాడతాం. సపోజ్ దీంట్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, డిక్రిమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ ఇద్దాం, ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అంటే దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అని. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఒక ఆపరెండ్ ఏదైనా వాల్యూని సపోజ్ నేను 4th ప్లస్ ప్లస్ యూనరీ ఆపరేటర్స్ ఇలా రాస్తాం. ఫస్ట్ ఒక ఆపరెండ్ ఉంటుంది, దానికి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం ఆపరేటర్స్ వాడి.
ఇలా వాడిన దాన్ని యూనరీ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏ ప్లస్ ప్లస్ అని పెట్టా అంటే ఏ ఒక ఆపరెండ్, దాని తర్వాత ఒక ఆపరేటర్ పెట్టా. సో ఒక ఆపరెండ్ తర్వాత ఒక ఆపరేటర్ పెడితే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అంటే ఇక్కడ ప్లస్ పెట్టాను కాబట్టి ఇంక్రిమెంట్, మైనస్ పెడితే డిక్రిమెంట్. సో ఏ ప్లస్ ప్లస్ పెట్టాను అంటే నేను సపోజ్ ఏ వాల్యూ 4 తీసుకున్నాను అనుకుంటే 4 ప్లస్ ప్లస్ అయింది అంతేగా. 4 ప్లస్ ప్లస్ 4 ప్లస్ ప్లస్ అంటే 4కి 1 యాడ్ అయింది అంటే 4 ప్లస్ 1 ఇలా రిజల్ట్ వచ్చింది. 4 ప్లస్ 1 అంటే 5 కదా. సో ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఒక ఆపరేటర్ తర్వాత ఆపరెండ్ వచ్చింది అంటే ప్లస్ ప్లస్ ఏ ఇలాగా ఇలా పెడితే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ఇప్పుడు ఏ అనేది 4 అనుకుంటే 1 ప్లస్ 4 అయింది ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఇదైనా కానీ వాల్యూ అదే వస్తుంది, ఇదైనా కానీ అదే వాల్యూ వస్తుంది కదా. సో రెండు ఎందుకు ఉండటం అంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని వేరే దానికి అసైన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఒక బి అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇంటూ బి అని ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏ అనేది ఎంత వాల్యూ ఎంత 4 మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇక్కడ 4 ఇంటి ఇక్కడ మళ్ళీ ఇద్దాం ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 4 అని అనుకున్నాం అనుకోండి. సో ఏ ప్లస్ ప్లస్ అన్నాం అంటే ఇక్కడ ఏం అవ్వాలి 4 ప్లస్ ప్లస్ అంటే 4 ప్లస్ 1 5 అనేది బికి అసైన్ అవుద్ది అని అనుకుంటాం. కానీ అదే పోస్ట్ కి ప్రీకి ఉన్న డిఫరెన్స్. అక్కడ మనకి బిలో ఏం వెళ్తుందంటే 4 వెళ్ళిద్ది కానీ ఏ వాల్యూ అనేది 5 అయింది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏని బికి అసైన్ చేసేస్తాం మనం. అంటే ఫస్ట్ అసైన్ చేసేసిద్ది, అసైన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అయింది. అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది 4, ఆ 4ని బికి అసైన్ చేసేసిద్ది. సో బి వాల్యూ 4 అయిపోయింది. 4 అయిన తర్వాత ఏ ఇంక్రిమెంట్ అయింది. అదే పోస్ట్ కి ప్రీకి ఉన్న డిఫరెన్స్. ఇంక్రిమెంట్ అయ్యిద్ది, ఇంక్రిమెంట్ అయ్యాక అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 5 అయింది. సో ఏ వాల్యూ బికమ్స్ 5. ఇది ఇలా పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే. ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుందంటే సపోజ్ అదే తీసుకున్నాం ఇంట్ బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాం అనుకోండి. ఇప్పుడు ప్రీ ప్రీ ఇంక్రిమెంట్ తీసుకున్నాను, ఇంట్ బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 4 అనుకున్నాం. సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 4 అనుకున్నాం కదా, అదే అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది అంటే ప్రీ ఇంక్రిమెంట్ పెట్టినప్పుడు ఫస్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసేసిద్ది. అంటే మనం ముందు చెప్తున్నాం ప్రీ ముందుగానే ఇంక్రిమెంట్ చెయ్యి, దాని తర్వాత ఎలకేట్ చేయమని. సో ముందుగానే అది 5 అయిపోయింది. ఆ 5ని బిలో స్టోర్ చేసింది, బి 5 అయింది. అంటే ఏ కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఏ కూడా 5 అయిపోయి ఉంది. ఇది ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్స్. డిక్రిమెంట్ అంటే సేమ్ ప్లస్ ప్లస్ లాగే కాకపోతే మైనస్ మైనస్ వస్తుంది. అంటే ఒక వాల్యూని -1 చేసిద్ది. ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే +1 కదా, అక్కడ -1 చేస్తున్నాం అంతే. తర్వాత టెర్నరీ ఆపరేటర్స్ మెయిన్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఏదన్నా కండిషన్స్ ని చెక్ చేసి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని అన్నప్పుడు టెర్నరీ ఆపరేటర్స్ ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి అని ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే 10 > 5 అనుకొని సపోజ్ క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టాను. అంటే టెర్నరీ ఆపరేటర్ని మెయిన్గా ఎలా దీని యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఒక కండిషన్ రాస్తాం, కండిషన్, దాని తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఇక్కడ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అండ్ కోలన్ అండ్ ఇంకొక ఎక్స్ప్రెషన్. ఇది సింటాక్స్ టెర్నరీ ఆపరేటర్ కి. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ కండిషన్ రాస్తాను ఏదైనా, ఇక్కడ రాసినట్టు 10 > 5 ఈజ్ 10 > 5 అంటే 10 > 5 అయితే
ఈ క్వశ్చన్ మార్క్ పక్కన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి 10 greater than 5, ఈ 10 greater than 5 కరెక్టే కాబట్టి ట్రూ కాబట్టి 5 అనేది సిలోకి వెళ్ళిపోతుంది, లేకపోయి ఉంటే 10 అనేది సిలోకి వెళ్ళేది. సో అది టెర్నరీ ఆపరేటర్స్ అంటే మెయిన్ గా కండిషన్స్ చెక్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇఫ్ ఇఫ్ ఎల్స్ అవి మనం వచ్చాక చూద్దాం నెక్స్ట్ టైం. సో ఇది మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ చేసి ఇందాక చూసిన ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు ఆపరేటర్స్ 2 అని పెడతాను, పార్ట్ 2 కాబట్టి. డాట్ జావా ఎక్స్టెన్షన్ తో క్రియేట్ చేశాను. ఫస్ట్ మనం చూసుకున్నాం, ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఫైల్ నేమ్ ఏది ఉంటే క్లాస్ నేమ్ కూడా అదే ఉండాలి. పబ్లిక్ క్లాస్ ఆపరేటర్స్ 2 అని క్రియేట్ చేశాను. తర్వాత మెయిన్ క్లాస్ ఉండాలి. సో మెయిన్ క్లాస్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ వేరియబుల్ ఒకటి తీసుకుంటాను. మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇది చూద్దాం, బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ చూద్దాం. ఇంట్ ఒక వాల్యూ తీసుకుంటాను, ఇంకొక వాల్యూ సారీ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఎండ్ ఆపరేటర్ వాడి దాని రిజల్ట్ ఏమొచ్చిందో చూద్దాం. ఎంత పెద్ద వాల్యూ కాదు, కొంచెం చిన్న వాల్యూస్ 3. ఇందాక చూసుకున్న వాల్యూస్ చూద్దాం, లేకపోతే 4 అండ్ 5 కదా, 4 and 5 చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తాను డైరెక్ట్ గా. ప్రింట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా వాల్యూకి ఇంకొక వేరియబుల్ కి అసైన్ చేసి ఆ వేరియబుల్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. 2 ways ఉంటాయి, డి అండ్ ఎస్. డి అండ్ ఎస్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ దాని యొక్క ఎండ్ వాల్యూ వచ్చింది. ఎండ్ అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఎందుకు 4 ఎందుకు వచ్చింది అంటే 4కి అంత బైనరీ బైనరీ వాల్యూలో ఈ 4 అంటే ఎంత? 0, 1, 0 అండ్ 0 కదా. అదే 5 అంటే 0, 1, 0 అండ్ 1. సో ఇప్పుడు నేను ఎండ్ ఆపరేషన్ చేశాను. ఇక్కడ 8 ఉండిద్ది, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 1 వాల్యూస్ లో. సో ఇక్కడ 1 అండ్ 0 వచ్చేసింది. 0 and 0 1 అంటే ఇది ఒక్కసాటే 1 ఉండిద్ది. నేను ఎక్కడైతే కర్సర్ పెట్టానో ఇది ఒక్క ప్లేస్ లోనే 1 ఉండిద్ది ఇందా చూసినట్టు. సో ఇది ఏ వాల్యూకి సంబంధించిన ప్లేస్ అంటే 4. సో 4 ఒక్క దాంట్లోనే 1 ఉంది కాబట్టి మనకి 4 అనే వాల్యూ వచ్చింది. ఇది ఎండ్ ఆపరేటర్ అండి. ఇప్పుడు నేను సపోజ్ ఎండ్ కాకుండా ఈ రెండింటికి ఆర్ ప్రింట్ చేస్తా. డిఆర్ఎస్ అన్నా ఉంది. 5 వచ్చింది. 5 ఎందుకు వచ్చింది అంటే 0, 1, 0 అండ్ 0 ఇది 4 కదా. ఇప్పుడు 5కి ఏంటంటే 0, 1, 0 అండ్ 1. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ కాబట్టి ఈ రెండిట్లో ఏది ఒకటి 1 ఉన్నా కానీ 1 అయిపోతుంది. సో ఇక్కడ 0 ఆర్ 1 ఉంది, రెండిట్లో ఒక 1 ఉంది, సో 1 అయింది. అంటే ఇది ఏ ప్లేస్ కి సంబంధించింది? 1 ప్లేస్ కి సంబంధించింది. అంటే ఎలా అంటే ఇందా చూసుకున్నాం కదా, 8, 4,
2 1. సో ఈ ఈ పొజిషన్ అనేది 1 వాల్యూకి సంబంధించింది. సో ఇక్కడ 1 ఉండిపోయింది మనకి. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే 0 ఆర్ 0 రెండు జీరోలే కాబట్టి 0 అని ఉండిద్ది. 1 ఆర్ 1 రెండిట్లో ఒక 1 ఉన్నా చాలు. సో 1 ఉంది కాబట్టి 1. రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి 0. ఒక 1 అయినా ఉండొచ్చు ఇక్కడ. సో 1 ఉండిద్ది. 1 వచ్చింది. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 1 అనేది ఏమేం ప్లేసెస్ లో ఉన్నాయి? 4 ప్లేస్ లో ఉంది 1, అండ్ 1 ప్లేస్ లో 1 ఉంది. 4 ప్లస్ 1 అయింది. ఇప్పుడు 4 ప్లస్ 1 5 కాబట్టి 5 మనకి వాల్యూ రిటర్న్ అయింది. అది ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ ఎక్స్ఆర్ చూసుకున్నాం. డి ఎక్స్ఆర్ డి ఆర్ ఎస్. దీని వాల్యూ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్ఆర్ చేస్తాను. ఇప్పుడు 0 ఆర్ 1. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 0 ఆర్ 0 రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. రెండు సేమ్ వాల్యూస్ ఉంటే నేనేమని చెప్పానంటే 0 వచ్చింది అన్నాను. 0 వచ్చింది. 1 అండ్ 1 రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సేమ్ వస్తే 0. రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి మళ్ళీ 0. ఇక్కడ రెండు వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది. ఇది ఇక్కడ 1 ఉంది అంటే ఇదే పొజిషన్ సంబంధించింది 1. సో వాల్యూ అనేది 1 వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఒక వాల్యూ తీసుకుంటాను. ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు, అండ్ మనం ఏం తీసుకున్నాం? ఎస్ లెఫ్ట్ షిఫ్ట్ 1 అన్నాను. అంటే ఎస్ లెఫ్ట్ షిఫ్ట్ 1 చేస్తున్నాను. సిని ప్రింట్ చేస్తాం. ఎస్ వాల్యూ ఎంత అంటే 5. 5ని ఒక వాల్యూని ఇప్పుడు 5 అంటే ఇది. సో ఒక వాల్యూని లెఫ్ట్ కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఏమైందంటే ఈ 1 అనేది 8 ప్లేస్ లోకి వచ్చింది. ఈ 0 అనేది 4 ప్లేస్ లోకి వచ్చింది. ఈ 1 అనేది 2 ప్లేస్ లోకి వచ్చింది. అప్పుడు ఏమైంది? వాల్యూ ఎంత వచ్చింది అంటే 1 0 అంతే కదా. 1 0 1 లాస్ట్ లో ఈ 101 అనేది ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ 0 అనేది ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి. సో లాస్ట్ లో ఒక వాల్యూ ఖాళీగా ఉండేది కాబట్టి ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ లో 0 అనేది యాడ్ చేస్తుంది. సో ఈ 1 అనేది ఏ పొజిషన్ లో ఉందంటే 8 అనే పొజిషన్ లో ఉంది. ఇంకొక 1 ఎక్కడ ఉందంటే 2 అనే పొజిషన్. 8 + 2 10. సో 10 అనేది ప్రింట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ అలాగే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా సేమ్ అలానే ఒక వాల్యూని రైట్ కి షిఫ్ట్ చేస్తుంది. 2 వచ్చింది. ఎందుకంటే 2 వచ్చింది. ఇక్కడ 5, ఇది 5 కదా. సో ఒక వాల్యూని రైట్ కి షిఫ్ట్ చేస్తే ఈ వాల్యూ వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. ఈ 0 1 0 అనేది ముందుకు వచ్చింది. ఈ 0 1 0 అనేది ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉండే ప్లేస్ లో 0 వచ్చింది. సో 0 0 1 0. సో ఈ 1 అనేది 2 పొజిషన్ ఉంది కాబట్టి మనకి వాల్యూ సిలో స్టోర్ అయ్యేది 2 ఉంటుంది. సో అది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. నెక్స్ట్ మనం యూనరీ ఆపరేటర్స్ చూద్దాం. యూనరీ ఆపరేటర్స్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నాడు. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అన్నాను. ఇప్పుడు ఏ వాల్యూమ్ ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. నేను ఇక్కడ ఏం చేశానంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను. పోస్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ ఏ ప్లస్ ప్లస్ అనేది ఇంకొక సపరేట్ S1 అని అనుకున్నాం అంటే ఇక్కడ S1 ప్రింట్ చేస్తా. S1 కి అసైన్ చేసా ఏ ప్లస్ ప్లస్ ని. S1 ప్రింట్ చేసి చూద్దాం ఏమొచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది అంటే మనకి 10 వచ్చింది. ఎందుకంటే నేను చెప్పాను పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఏ ఉన్న వాల్యూని S1 కే అసైన్ చేసేస్తుంది. తర్వాత మనం దాన్ని ఇంక్రిమెంట్ అయింది. సో ఏ ఎంత ఉంది? 10 ఉంది. ఏలో 10 ఉంది. 10 అనేది S1 కి అసైన్ చేసేసిద్ది. అసైన్ చేసేసినాక ఇది ప్రింట్ అయిపోయింది. తర్వాత కానీ ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేస్తాను నేను.
ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి ఉంటుంది. సో మనకి 11 వచ్చింది. అలా కాకుండా ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ అసైన్ చేసేసింది, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అసైన్ చేసింది. సో రెండు 11 వస్తుంది, ఎందుకంటే ఇంక్రిమెంట్ చేసేస్తాం. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 10 ఉంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత S1కి అసైన్ చేయి అని చెప్తున్నాను. సో ఆ రెండిట్లో 11 వచ్చింది. ఇది ప్రీ ఇంక్రిమెంట్. అంటే డిక్రిమెంట్ అంటే సేమ్ ప్లస్ ప్లస్ పెడతాం, ఇక్కడ మైనస్ మైనస్ అయితే అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇంకా టెర్నరీ ఆపరేటర్స్ చూసుకుంటే ఇంట్ టీ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ ఇందా చూసిన ఎగ్జాంపుల్ 10 గ్రేటర్ దెన్ 5 అయితే 10 అసైన్ చేయి, లేకపోతే 5 అసైన్ చేయి అని చెప్తున్నాం. ఇప్పుడు టీ వాల్యూని ప్రింట్ చేద్దాం. టీలో ఏం అసైన్ అయిందో చూద్దాం. లాస్ట్ వాల్యూ టీలో ఏం అసైన్ అయింది, 10 అసైన్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను 10 గ్రేటర్ దెన్ 5 ఈ కండిషన్ చెక్ చేయమని చెప్తున్నా. ఈ కండిషన్ చెక్ చేసి ట్రూ అయితే ఒకవేళ క్వశ్చన్ మార్క్ పక్కన ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని టీకి అసైన్ చేసిద్ది, లేకపోతే కొలన్ పక్కన ఉన్నదాన్ని టీకి అసైన్ చేసిద్ది. సో ఇక్కడ మనకి వార్నింగ్ చూపిస్తుంది. ఎందుకు వార్నింగ్ వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ ఖచ్చితంగా ఇది ట్రూ అయిపోయింది. సో ప్రతిసారి ఇక్కడ ఉన్న వాల్యూనే అసైన్ అయింది. సో ఇది చెక్ చేయదు కాబట్టి ఇక్కడ మనకి డెడ్ కోడ్ అయింది అది. సో అది టెర్నరీ ఆపరేటర్ అంటే. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూద్దాం. థ్యాంక్ యూ.